గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ వర్క్ బుక్ ఫిల్లింగ్ చేద్దాం. ఆల్రెడీ మనం వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 15 వరకు కంప్లీట్ చేసాం. పేజ్ నెంబర్ 16 వర్క్ బుక్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఫిష్. ఆల్రెడీ మనం 4th క్లాస్ లెసన్ చెప్పేసుకున్నాం కదా, బ్రీతింగ్ ఆర్గాన్స్. బ్రీతింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్స్, టెరెస్ట్రియల్ ప్లాంట్స్, అలాగే ఆక్వాటిక్ ప్లాంట్స్, ఎర్త్ వామ్, ఫిష్, ఫ్రాగ్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, రెప్టైల్స్, వీటన్నిటి గురించి చెప్తున్నాం. పజిల్ కూడా ఫిల్ చేసాం టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మనం వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 16 ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఫిష్. ఆన్సర్ రాసుకోండి. 9th క్వశ్చన్ ఆన్సర్. రెస్పిరేటరీ ఆర్గాన్స్, ఆర్ క్యాపిటల్ పెట్టుకోండి. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ fish or gills, comma, full stop. Gills are projections of the skin. Fish gulp water. Through their mouth. Full stop. Here full stop. From there it reaches the gills. The gills take in oxygen. Dissolved in water. And throughout the water. చూడండి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఫిష్లో బ్రీతింగ్ ప్రాసెస్ని ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ ఫిష్ ఆర్ గిల్స్. ఫిష్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి? గిల్స్ ఆర్ ప్రొజెక్షన్ ఆఫ్ ద స్కిన్. ఆ గిల్స్ ఏం చేస్తాయి? ప్రొజెక్షన్ ఆఫ్ ద స్కిన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. ఫిష్ గల్ప్ వాటర్ త్రూ దేర్ మౌత్. గల్ప్ అంటే మింగుతుందన్నమాట. ఫిష్ తన నోటితో వాటర్ని మింగేస్తుంది. మింగిన తర్వాత ఏంటి? ఫ్రమ్ దేర్, దాని నుండి ఇట్ రీచెస్ ద గిల్స్. అవి గిల్స్కి చేరుతాయి, మొప్పలికి చేరుతాయి. ద గిల్స్ టేక్ ఇన్ ద ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో ఉన్న ఆక్సిజన్ని, వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఉంటుంది కదా, అదేం చేస్తుంది? గిల్స్ తీసుకుంటాయి. అండ్ త్రూ అవుట్ ద వాటర్. వాటర్లో ఉండే ఆక్సిజన్ని తీసుకొని రిమైనింగ్ వాటర్ని బయటికి వదిలేస్తుంది. ఓకే, రైట్ డౌన్.
నెక్స్ట్ 10th సాల్వ్ ద క్లూస్ అండ్ ఫైండ్ ద వర్డ్స్ ఇన్ ద గ్రిడ్. 10th క్వశ్చన్, సాల్వ్ ద క్లూస్ అండ్ ఫైండ్ ద వర్డ్స్ ఇన్ ద గ్రిడ్. వర్డ్స్ ఇన్ ద గ్రిడ్. 10th క్వశ్చన్. Question. A, B, C, D. ఇలా 4 ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఇట్స్ ఓపెనింగ్స్ ఆర్ కాల్డ్ నాజిల్స్. దేని యొక్క ఓపెనింగ్స్ని నాజిల్స్ అంటారు. ఏ ఆర్గాన్? నోస్లోనే కదా ఉండేది నాజిల్స్. NOSE అంటే ఇవి క్యాపిటల్స్లో ఉన్నాయి, క్యాపిటల్స్లో రాసుకున్నాం. NOSE నోస్. తర్వాత దే ఆర్ ద బెలూన్ లైక్ ఆర్గాన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెస్పిరేటరీ సిస్టంలో బెలూన్ షేప్లో ఉంటుందంట. అవేంటివి? లంగ్స్. LUNGS లంగ్స్. తర్వాత ఇట్ ఈస్ ఫౌండ్ బిలో ద మెయిన్ రెస్పిరేటరీ ఆర్గాన్. రెస్పిరేటరీ ఆర్గాన్కి డౌన్లో ఉంటుంది. అదేంటిది? డయాఫ్రామ్. DIAPHRAGM DIAPHRAGM డయాఫ్రామ్. తర్వాత D, దే ఆర్ ద ట్యూబ్స్ ఎంటరింగ్ ఇన్ ద లంగ్స్. లంగ్స్కి ట్యూబ్స్ ఎంటర్ అయి ఉంటాయి. వాటిని ఏమంటారు? బ్రాంచి. BRONCHI బ్రాంచ్. ఇవి మీరు పజిల్లో ఎక్కడున్నాయో చూడండి. చూసి వాటిని ఇలా చేయాలి. బాక్స్లో ఇలా పెట్టాలి అన్నమాట. ఎక్కడైతే ఉన్నాయో చూసుకొని ఆ 4 పజిల్లో ఫిల్ చేయాలి. నేను వాట్సాప్ కూడా చేస్తాను, కంగారేం పడద్దు. తర్వాత 11th క్వశ్చన్, పేజ్ నెంబర్ 17, 11th క్వశ్చన్. దీంట్లో చూడండి, ఆల్రెడీ మనం లెసన్ చెప్పుకున్నాం కదా, ఆ లెసన్లోది. ఫైండ్ ద పేర్స్ విచ్ ఆర్ ఇన్కరెక్ట్లీ paired and rewrite them correctly in the space given below. ఆల్రెడీ మనం ప్లాంట్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్ అంటే బ్రీతింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్టొమాటోలో జరుగుతుంది. అలాగే ఫ్రాగ్ ఎలా జరుగుతుంది? కాక్రోచ్, ఎర్త్వామ్ ఇలా ఏ ఆర్గాన్స్లో బ్రీతింగ్ జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్లాంట్స్లో స్టొమాటా ఆల్రెడీ వాడు ఇది కరెక్టే ఇచ్చాడు. తర్వాత ఫ్రాగ్, అక్కడ పిక్చర్స్ ఉన్నాయి, నేను నేమ్స్ రాస్తున్నాను. తర్వాత కాక్రోచ్ ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్లో లెసన్ చెప్పుకున్నాం, కాక్రోచ్. తర్వాత ఎర్త్వామ్ ఆల్రెడీ ప్లాంట్స్లో బ్రీతింగ్ ఆర్గాన్ ఏంటి? స్టొమాటా. మరి ఫ్రాగ్ ఎక్కడుంది? వాటర్లో ఉందా, ల్యాండ్ మీద ఉందా? ల్యాండ్ మీద ఉంది. ల్యాండ్ మీద ఉంటే ఏంటి? లంగ్స్. ల్యాండ్ మీద ఉంటే లంగ్స్. అదే వాటర్లో ఉంటే స్కిన్. తర్వాత కాక్రోచ్కి ఏంటిది? రెస్పిరేటరీ ఆర్గాన్. కాక్రోచ్కి రెస్పిరేటరీ ఆర్గాన్ స్పైరకల్స్. SPIRACLES. తర్వాత ఎర్త్వామ్ స్కిన్. కానీ వాడు అక్కడ రాంగ్ ఇచ్చాడు. ఫ్రాగ్కి గిల్స్ ఇచ్చాడు, కాక్రోచ్కి స్కిన్ ఇచ్చాడు, ఎర్త్వామ్కి స్పైరికల్స్ ఇచ్చాడు. ఇవి రాంగ్ కదా, కానీ ప్లాంట్స్కి ఒక్కటే కరెక్ట్. చూడండి పేజ్ నెంబర్ 17. ప్లాంట్స్ స్టొమాటా, ఫ్రాగ్, లంగ్స్, కాక్రోచ్, స్పైరకల్, ఎర్త్వామ్, స్కిన్. వాటితో అవి బ్రీత్ చేస్తాయి. ఫ్రాగ్ ల్యాండ్ మీద ఉంటే లంగ్స్, అదే వాటర్లో ఉంటే స్కిన్.
ఓకే, ఇవి మనం బ్రీతింగ్ ఆర్గాన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా వాటి గురించి. నెక్స్ట్ నోట్ చేసుకోండి అమ్మా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 18. పేజ్ నెంబర్ 18, 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఏంటి? డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. ఆల్రెడీ మనం ఇన్హేలింగ్ గురించి ఎక్స్హేలింగ్ గురించి చెప్పుకున్నాం. ఇన్హేలింగ్, ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్, ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్. ఇలా మధ్యలో మీరు లైన్ డ్రా చేసుకోండి, లైన్ డ్రా చేసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్, ఆ లైన్స్లో రాయండి. ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎయిర్ ఇన్ is known as inhaling. ఇది ఇన్హేలింగ్. ఎక్స్హేలింగ్ కి ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ carbon dioxide out is known as exhaling. అయిపోయింది. ఇన్హేలింగ్, ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎయిర్ ఇన్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హేలింగ్. ఏదైతే మనం గాలి లోపలికి తీసుకుంటామో ఆ ప్రాసెస్ని ఇన్హేలింగ్ అంటాం. అలాగే ఏ ప్రాసెస్ ద్వారా అయితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందో ఆ ప్రాసెస్ని ఎక్స్హేలింగ్. నోట్ చేసుకోండి. ఎక్స్హేలింగ్. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. తర్వాత 13th క్వశ్చన్ కూడా నోట్ చేసుకుందాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్. ఆల్రెడీ మనం ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. క్వశ్చన్, రెస్పిరేషన్. photosynthesis. ఫోటోసింథసిస్ స్పెల్లింగ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. PHOTO, ఫోటో. సిన్, SYN. థసిస్, THESIS, ఫోటోసింథసిస్. దీనికి కూడా మధ్యలో లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ పాయింట్, దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇందాక ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్లో పాయింట్స్ లేవు, దీంట్లో మాత్రం 2 పాయింట్స్ ఉన్నాయి. రాసుకోండి. ఫస్ట్ పాయింట్, this process takes place during day and night. ఈ రెస్పిరేషన్ లో ఈ ప్రాసెస్, దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. దిస్ ప్రాసెస్ అంటే ఏంటి, రెస్పిరేషన్ అని అర్థం. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ డే అండ్ నైట్. ఈ ప్రాసెస్ డే అండ్ నైట్ జరుగుతుంది. తర్వాత సెకండ్ పాయింట్,
In this process, comma, only only carbon dioxide is released. Only carbon dioxide released. ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే బయటికి వస్తుంది. అదే హ్యూమన్స్లో అయితే in this process carbon dioxide no రెస్పిరేషన్ హ్యూమన్స్లో కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటికి రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోటోసింథసిస్లో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. దిస్ ప్రాసెస్ takes place only during daytime. అంటే ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ప్లాంట్స్లో జరుగుతుంది. ఆ ప్లాంట్స్లో కూడా స్టొమాటా ద్వారా అవి గాలి తీసుకుంటాయి. ఆ స్టొమాటా ఇప్పుడు ప్లాంట్ అనేది ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలంటే తనకి ఆ ప్లాంట్కి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. ఆ సన్ నుంచి తీసుకున్న ఎనర్జీ అలాగే స్టొమాటా నుంచి వచ్చే ఎయిర్, వాటర్ ఇవన్నీ తీసుకొని అది ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. తర్వాత సెకండ్ పాయింట్, in this process comma oxygen is released during daytime. ఆల్రెడీ హ్యూమన్స్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పాం. ప్లాంట్స్లో అయితే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అది కూడా డే టైంలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా నేను, ప్లాంట్స్ మార్నింగే ఫోటోసింథసిస్ జరుగుతుంది, డే టైంలోనే జరిగినప్పుడు అది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. నైట్ టైము అది ఫోటోసింథసిస్ జరగదు బికాజ్ ఆఫ్ సన్. ఎందుకంటే సన్ ఓన్లీ మార్నింగే ఉంటాడు కాబట్టి, అంటే డే టైంలోనే ఉంటాడు కాబట్టి మనకి అప్పుడే ఫోటోసింథసిస్ జరుగుతుంది. కానీ ఆ డే టైంలోనే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, కానీ నైట్ టైంలో మాత్రం అది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది హ్యూమన్స్ లాగా. అందుకనే నైట్ టైము చెట్ల కింద పడుకోకూడదని చెప్తారు. ఎందుకంటే మనము ఆక్సిజనే తీసుకుంటాం, ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. ఓకే, 16, 17, 18 చెప్పానమ్మా వర్క్ బుక్లో. ఇవి నేను వాట్సాప్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం 19, 20 చెప్పుకుందాం. ఓకే, బాయ్ అమ్మా.